భూములు వాళ్ళవే, వాళ్ళ భూముల్లోనే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి చంద్రబాబు గారి నాయకత్వంలో. ఆ వచ్చిన కంపెనీల్లో పనిచేసే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆ గ్రామాల వాళ్ళకు ఉంటుందా? ఉండదు కదా. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, స్వీపర్లుగా ఉద్యోగాలు చేస్తారు. దానిలో ఆవేదనతో మాట్లాడిన మాటలు అవన్నీ. అందుకని చంద్రబాబు గారు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. జనాలకి ఏం చెప్పాలో అది చెప్పి ఎక్కడ కోసేయాలో అక్కడ కోసేయటం ఆయన ప్రోగ్రాం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ హోస్ట్ షేక్ లాల్. ప్రస్తుతం మనతో పాటు సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎన్డీఏ తరఫున తమిళనాడుకి వెళ్ళిన సీఎం చంద్రబాబు అక్కడ ఒక మీమీ ఐటెం లాగా మారిపోయారు. అసలు ఏమైంది? అసలు స్టోరీ ఏం జరిగిందంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడిన చాలా మాటలు గందరగోళాన్ని రేపిన మాట వాస్తవమే. అంటే ఆయన అక్కడ ప్రెస్ను కలిశారు. అవును, ప్రెస్ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. ఆ సమాధానాల్లో పర్టికులర్గా ఒక ప్రశ్న ఏంటంటే, మీరు విస్తృతంగా జనాల దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నారు అనే ప్రశ్న వచ్చింది అక్కడ. ఒక రిపోర్టర్ తరపున ఒక రిపోర్టర్ అడిగాడు చంద్రబాబుని, తమిళనాడులో డెవలప్మెంట్ లేదు అంటున్నారండి మీరు, తమిళనాడులో డెవలప్మెంట్ చేయటానికి ఇక్కడ ప్రభుత్వం దగ్గర భూములు లేవేమో అన్నాడు ఆయన. ఓకే. అనగానే భూములు ఎందుకు డెవలప్మెంట్ చేయటానికి, అసలు మీకు అంటే మెంటల్గా డెవలప్మెంట్ రావాలంటే భూములతో పనే ఉంటుంది, ఇలా మాట్లాడాడు. ఓకే. ఇలా మాట్లాడటం అనేది ఇప్పుడు ట్రోల్ అవుతోంది బయట విపరీతంగా సోషల్ మీడియాలో. అంటే భూములు అక్కర్లేదు అని మీరు అక్కడ చెప్పారు, బాగానే ఉందండి. మరి అంత జ్ఞానం ఉన్నటువంటి మీరు ఎందుకు మీ రాష్ట్రంలో విపరీతంగా జనాల మీద పడి భూములు లాక్కుంటున్నారు? 38,000 ఎకరాలు ఇంతకు ముందు తీసుకున్నారు, అది నిరుపయోగంగా ఉంది అమరావతి పేరుతో. ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలు అడిగారు, కొంత తీసుకున్నారు, కొంత తీసుకోవాల్సి ఉంది. కానీ మీరు మాత్రం పూర్తిగా అందరూ నేను చెప్పినట్టు భూములు ఇస్తేనే రాజధాని అని జనాల్ని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇన్ని దారుణాలు చేస్తున్నటువంటి మీరు అక్కడ ఏదో ఒక ఐటీ నిపుణుడిలాగా మాట్లాడుతూ ఏదో ఒక డేటా సెంటర్ లాంటిది బ్రెయిన్, ఆ బ్రెయిన్ ఉంటే చాలు, మిగిలినవి ఏవి అవసరం లేదు అన్నట్టు అలా మాట్లాడతారేంటి అనేది జనాలకు అర్థం కావట్లేదు. అక్కడే అడిగారు ఆయన్ని, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని. ప్రభుత్వం భూముల్ని అంటే ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్ ని పెంచుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు జనం నుంచి భూములు లాగేసుకుంటున్నాడు. లాగేసుకుని వాళ్ళకి ప్రభుత్వం తరఫున కౌలు చెల్లించటం, ఆ తర్వాత అక్కడ జరిగే యాక్టివిటీస్ లో వాళ్ళకి ఏదో ఒక షేర్ ఇస్తున్నాననే పేరుతో ఒక రెసిడెన్షియల్ ప్లాటు, ఒక కమర్షియల్ ప్లాటు ఇస్తున్నాడు. ఇది 200 గజాలు కమర్షియల్ ప్లాటు, 1100 గజాలు నివేశ స్థలము ఇస్తున్నాను, మీ ఎకరం నాకు ఇచ్చేయండి అని అడుగుతున్నాడు చంద్రబాబు జనాల్ని. ఎందుకు అడుగుతున్నారు? మీకు బ్రెయిన్తో చేసేదానికి దీంతో దేనికి, ఈ భూములు లాక్కుని ఏం చేస్తారు మీరు అని అడుగుతున్నారు అక్కడ జనాలు. అంటే ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వాల ల్యాండ్ బ్యాంకుల్ని పెంచటం అనే ప్రోగ్రామ్ ఇదివరకు దేనికి జరిగేది అంటే, దాన్ని ప్రొటెక్ట్ చేసి పేదలకి ఇళ్ళు వేసుకోవడానికో దేనికో ప్రభుత్వాలు కేటాయింపులు జరిపేవి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని. ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని దానికోసం కేటాయించట్లేదు. గతంలో కేటాయించిన కేటాయింపుల్ని కూడా రద్దు చేసి ఆ భూముల నుంచి జనాలని బయటకు గెంటేసి వాళ్ళు తీసుకుని కార్పొరేట్లకు ఇవ్వడం కోసం వాడుతున్నారు. ఇక్కడ జనాలు ఇష్టంగా ఇస్తున్నారా భూముల్ని? జనాలు ఇష్టంగా అంటే ఇచ్చేలాగా ప్రలోభ పెడుతున్నారు వాళ్ళని. ప్రలోభ పెట్టడం అంటే మీరు భూములు ఇవ్వండి, మీ భూముల్లో పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది వచ్చారు నా దగ్గరికి. నిన్నే అమెరికా నుంచి, అసలు అమెరికా బయట దేశాల్లో 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టడం అనేది ఎప్పుడూ జరగలేదు. అది కేవలం మన రాష్ట్రంలో నన్ను చూసి, నా ముఖం చూసి వచ్చి వైజాగ్లో డేటా సెంటర్ పెడుతోంది గూగుల్ అని చెప్పి మాట్లాడాడు ఆయన సిగ్గుగా. ఎటువంటి మొహమాటం లేకుండా ఇలాంటి విషయాలు మాట్లాడటంలో ఆయన దిట్ట. మాట్లాడాడు అక్కడ. మాట్లాడిన తరువాత ఇది అది మిక్స్ చేసి మాట్లాడుతున్నారు జనాలు. ఆయన చేస్తున్నటువంటి విన్యాసాలు, ఆయన అక్కడ మాట్లాడిన మాటలు మిక్స్ చేసి, మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర భూములు లేవు కాబట్టి అభివృద్ధి చేయటం సాధ్యం కాదా అనే ప్రశ్నకు భూములు పెంచుకోవాలి, అయినా అది అవసరం లేదు అనే పద్ధతిలో
ఒక తోకజాడింపు సమాధానం చెప్పాడు ఆయన అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడున్న మీడియాకి. అలా చెప్పడం ద్వారా దొరికాడు. తెల్లారు లేస్తే నువ్వు చేస్తోందేమో జనాల భూములు లాక్కునే పని అక్కడ, ఓకే, ఇక్కడికి వచ్చేమో అసలు నీతులు చెప్పి అసలు భూములతో మనకేం పని అన్నట్టు మాట్లాడతావేంటి చంద్రబాబు గారు అని తగులుకున్నారు వాళ్ళు. నిజానికి జనాలు భూములు ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళు భూములు ఇచ్చాక వాళ్ళ స్థాయికి తగిన ఉద్యోగాలు దొరకవు ఆ కంపెనీల్లో. భూములు వాళ్ళవే, వాళ్ళ భూముల్లోనే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. అవును, చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ వచ్చిన కంపెనీల్లో పనిచేసే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆ గ్రామాల వాళ్ళకు ఉంటుందా? ఉండదు కదా. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? స్వీపర్లుగా ఉద్యోగాలు చేస్తారు దానిలో. అంటే ఇప్పుడు చంద్రబాబు వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు స్వీపర్ ఉద్యోగాలు, స్వీపర్లు, బల్లలు దుడిచే ఉద్యోగాలు, లోపల కాఫీ టీలు పెట్టి అందించే ఉద్యోగాలు, ఇలాంటివి కెఫెటేరియా ఏరియాకి సంబంధించిన సర్వర్లు, ఇలాంటి ఉద్యోగాలు ఇస్తాడు. ఆ ఉద్యోగాలు చేస్తూ ఉండగా వీళ్ళకి ఇచ్చినటువంటి 1100 గజాల రెసిడెన్షియల్ ప్లాటు, 200 గజాల కమర్షియల్ ప్లాట్లు కూడా వాళ్ళే కొనేస్తారు. కొనేసిన తర్వాత వాళ్ళు భూమి లేక అక్కడ ఉద్యోగము చేయలేక అంతిమంగా వీధిలోకి వచ్చి ముష్టివాళ్ళుగా మారుతారు. ఓకే, ఇలా జనాల్ని ముష్టివాళ్ళుగా మార్చే ప్రోగ్రామ్ని అభివృద్ధి అనే పేరుతో నడిపించేస్తున్నాడు. అభివృద్ధి అనే దానికన్నా విజనరీ అంటారు కదా. విజనరీ కాదండి ఆయన. విజనరీ అంటే ఇదే. ఎవరికి విజనరీ? ఆయనకి విజనరీ. ఆయనకి వారి కుటుంబానికి విజనరీ, వారి పార్టీలో కొంతమందికి విజనరీ, ఓకే ఓకే, ఆ కమ్యూనిటీలో కొంతమందికి విజనరీ, కానీ అందరికీ విజనరీ కాదు ఆయన. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఈ రకంగా ఉద్యోగాలు వస్తాయి అని మీరు అంటున్నారు కదా. విజనరీతో ఆలోచించే బాబు ఇలాంటి ఉద్యోగాలు వస్తాయని అతనికి ముందే తెలియదు అంట. చంద్రబాబుకే ఇలాంటి ఉద్యోగాలు వస్తాయని ఆయన ఎందుకు చెప్తాడు? ఉపాధులు అద్భుతంగా దొరికేస్తాయి మీకు ఇక్కడనే చెప్తాడు. అదే చెప్తారు. వారు ఇంతకు ముందు అభివృద్ధి పేరుతో తీసుకొచ్చిన పరిశ్రమల్లో దొరికిన ఉద్యోగాలు అవే. ఓకే, లోకల్స్కి. ఆయనేమి ఇప్పుడు సోదాహరణంగా చెప్పక్కర్లేదు. ఇంతకు ముందు కూడా ఆయన కార్పొరేట్లకు దారాదత్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ సందర్భంలో అక్కడికి వచ్చి అక్కడ లోకల్ పీపుల్కి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీ ఒక్క పేరు చెప్పమన్నా ఆయన చెప్పే పరిస్థితి కాదు. ఓకే, అంటే ఆ కంపెనీలను ఇక్కడికి తీసుకురావాలి అనుకున్నప్పుడు నీకు ఒక పాలసీ ఉండాలి. ఈ లోకల్గా ఏ ఏరియాలో ఫ్యాక్టరీ పెడుతున్నారో ఆ ఏరియాలో ఉన్న జనాల్ని ట్రైన్ చేసే ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజంలో వాళ్ళని ట్రైన్ చేసి ఆ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల దగ్గర నుంచి చిన్న ఉద్యోగాల వరకు ముందు ఆ గ్రామంలో వాళ్ళకి ఇచ్చిన తర్వాతే బయట వాళ్ళకి ఇవ్వాలి అనే రూల్ పెడితే జనం నమ్ముతారు. అవును, ఆ రూల్ లేదు కదా మన దగ్గర. వాళ్ళు జస్ట్ వస్తున్నారు, కంపెనీ పెడుతున్నారు, వాళ్ళకి ఎవరైతే కావాలో వాళ్ళని బయట నుంచి తెచ్చుకుంటున్నారు. భూములు వీళ్ళవి, వ్యాపారం వాళ్ళది, ఉద్యోగాలు ఇంకెవడు, వీళ్ళకి సంబంధం లేదు. లేని వ్యవహారాన్ని మీకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నేను ఫ్యాక్టరీలు పెట్టిస్తున్నానని ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు చంద్రబాబు గారు? అది దుర్మార్గమే కదా. ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ జనాల భూములు అడ్డగోలుగా దోచేసుకుంటున్నారు మీరు. ఇవన్నీ చేస్తే మరి ప్రజలు తిరగబడరంటారా? తిరగబడే కదా ఆయన ఇంతకుముందు పక్కన కూర్చోబెట్టారు 2 సార్లు, 19 నుంచి 24 వరకు. అవునండి, అంతకు ముందు 10 ఏళ్ళు కూర్చోబెట్టారు కదా బయట. అప్పుడు ఆయన 2004లో ఓడిపోయిన చంద్రబాబు 2014లో కదా అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ళు బయటే ఉన్నాడుగా. అవునవును, ఉన్నారు. 5 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఇంకో 3 సంవత్సరాలు ఇక్కడ ఖాళీగా ఉన్నాడు. ఇలా ఒక గందరగోళం ఉంది ఆయన జీవితం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓడించాడు 2004లో ఆయన. అవును, 2 సార్లు ఓడిపోయాడు కదా. 2 సార్లు ఓడిపోయాడు. రెండో ఓటమి తర్వాత మధ్యలో తెలంగాణ వచ్చింది. అవును, 2014లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో గెలిచాడు, మళ్ళీ ఓడిపోయాడు. నిజానికి మళ్ళీ గెలవకూడదు ఆయన ఆ లెక్క ప్రకారం. ఆ లెక్క ప్రకారమే ఇప్పుడు 2029లో గెలవకూడదు అంటున్నారు మీరు. మొన్న 24లో కూడా గెలవకూడదు ఆయన, లక్కీగా గెలిచాడు అంతే. అంతేనా? అంతే. అంటే అప్పుడు ఓడిపోయి 10 ఏళ్ళు ఖాళీగా ఉన్నాడు ఆయన. అంతకు ముందు గెలిచిన తర్వాత 5 ఏళ్లే ఉన్నాడు. 5 ఏళ్ళు ఉండి ఎన్నికలకు వెళ్ళాడు, ఓడిపోయాడు. అంటే ఆయన ఓడిపోవడానికి 5 ఏళ్ల పాలన చాలు. ఓకే, ఓడిపోయిన తర్వాత తిరిగి పదవి రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది అని ఒక నెరేటివ్ సెట్ చేశాడు. దానికి భిన్నంగా మొన్న అయ్యాడు. ఓకే, విచిత్రంగా. సరే అయితే అయ్యాడు, కానీ ఇప్పటికే ఆయనకు పాత అలవాట్లు పోలేదు.
అంటే గతంలో కూడా జనాలు ఈయన ఇండస్ట్రియలైజేషను, ఓవర్ స్మార్ట్, ఐటీ, ఈ గందరగోళాలకే జనం భయపడి ఆయన పక్కన కూర్చోబెట్టారు. ఎప్పుడు 2004 ఎన్నికల్లో. అంటే ఇప్పుడు జనాల్ని చంద్రబాబు అర్థం చేసుకోవట్లేదా, చంద్రబాబు నుంచి జనాలు అర్థం చేసుకోవట్లేదా? చంద్రబాబు గారికి జనాలు అర్థమయ్యారు. ఓకే, జనాలకి ఏం చెప్పాలో అది చెప్పి ఎక్కడ కోసేయాలో అక్కడ కోసేయటం ఆయన ప్రోగ్రాం. అది జనాలకి నెమ్మదిగా అర్థమవుతోంది అనుభవంతో. ఇప్పుడు మరింత తొందరగా అర్థమవుతోంది. భూములు లాక్కుంటున్నాడు. భూములు లాక్కున్న తర్వాత వాళ్ళు ఫైనల్గా ఏమవుతారో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఒక ఉదాహరణలుగా నిలబడతారు. నిలబడితే చంద్రబాబు ఏమిటనేది అందరికీ అర్థమవుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆయన తమిళనాడు ప్రభుత్వం నాలాగా చేయట్లేదు, నాలాగా జనాలను నిర్వాసితుల్ని చేయటం లేదనే ఆవేదన. ఓకే, ఆవేదనతో మాట్లాడిన మాటలు అవన్నీ. అందుకని చంద్రబాబు గారు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన ఈ వ్యాఖ్యల్ని తమిళనాడు ప్రజలు ఎలా తీసుకుంటారంటారు? అది ఒక రకంగా నెగిటివ్గా అనుకుంటున్నారు వాళ్ళు. అంటే మనం కొంపదీసి ఎన్డీఏ కూటమి పక్షాలను గనక గెలిపిస్తే వీళ్ళు మన భూములు లాక్కుంటారు, నేటివ్ పార్టీలను గనక గెలిపించుకోగలిగితే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ఓకే అని అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయగలరు, పూర్తి కాలమని చెప్పలేము. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళ మీద రకరకాల ఇన్ఫ్లుయెన్సులు చేసి ఏదైనా చేయొచ్చు. అవును, మొన్న కూడా చేసే ప్రయత్నం జరిగింది ఒక బిల్లుకు సంబంధించి, కుదరలా. కానీ ఇలాంటి అనేక డ్రామాలు ఆడటానికి ఛాన్స్ ఉంది మన రాజకీయ క్షేత్రంలో. ఓకే, సో వాళ్ళు ఏదైనా చేయొచ్చు, అప్పుడు వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడల్లా భయపడతారు జనాలు. అంటే తాము కోల్పోయిన భూములు గుర్తొస్తాయి వాళ్ళకి. ఓకే, తాము కోల్పోయి పొందినటువంటి, అంటే భూములు కోల్పోయి డబ్బు పోయి శని పట్టే అన్నట్టు తయారైన జీవితాలు గుర్తొచ్చి భయపడతారు అంతే. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.